ఒక గ్రామంలో రితీష్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి తన సొంత వ్యాపారం చేసుకోవాలనే ఒక కోరిక ఉండేది. ఒక బండిపై మటన్ కీమా సమోసాల వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉండేవాడు. అదే గ్రామంలో రామకృష్ణ అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వాడు చాలా పీనాసి, ప్రజల్ని మోసం చేసి ఎక్కువ వడ్డీ వసూలు చేసేవాడు. వాడి దగ్గర డబ్బు తీసుకున్న వారికి దొంగ లెక్కలు చూపించి వాళ్ళ ఆస్తిపాస్తులను లాక్కునేవాడు. ఒకరోజు ఈ రితీష్ కూడా రామకృష్ణ దగ్గరకు వెళ్లి తన వ్యాపారం కోసం డబ్బు వడ్డీకి అడిగాడు. చూడు రితీష్, నువ్వు చాలా మంచివాడివని నీకు డబ్బులు ఇస్తున్నాను. నెల నెల వడ్డీ ఖచ్చితంగా కట్టాలి. ఒక్కరోజు వడ్డీ లేట్ అయినా డబల్ వడ్డీ కట్టాల్సి ఉంటుంది, సరేనా అని రితీష్కి డబ్బులిస్తాడు. రితీష్ కూడా ఏమీ చేయలేక ఆ 1,00,000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడు. తరువాత రోజు రితీష్ ఒక బండిపై మటన్ కీమా సమోసాలు అమ్ముకుంటూ ఉంటాడు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఆ మటన్ కీమా సమోసాలను చాలా ఇష్టంగా తింటూ ఉన్నారు. అతని వ్యాపారం కూడా బాగా జరిగింది. వ్యాపారం జరుగుతున్న సమయంలో వడ్డీ వ్యాపారి రామకృష్ణ అక్కడికి వచ్చి ప్రతిరోజు మధ్యాహ్నం రితీష్ దగ్గర మటన్ కీమా సమోసాలు తింటూ వాటికి డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఇదంతా చూస్తున్న రితీష్, చిచ్చి, వీడి దగ్గర వడ్డీ డబ్బులు తీసుకున్న పాపానికి రోజు నా దగ్గర ఫ్రీగా సమోసా తిని వెళ్ళిపోతున్నాడు అని బాధపడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులకు రితీష్ వడ్డీ కట్టడానికి రామకృష్ణ ఇంటికి వెళ్తాడు. వెళ్లి అతనికి డబ్బులిస్తాడు. రామకృష్ణ వాటిని తీసుకొని, ఏంటి రితీష్, ఒక నెల వడ్డీ తక్కువ ఇచ్చావు ఏంటి మరి? అదేంటయ్యా, కరెక్ట్ గానే ఇచ్చానుగా, ఒక నెల అయింది, నెల వడ్డీ మీకు కరెక్ట్ గానే ఇచ్చాను. అరే తమ్ముడు, నేను నీకు ముందే చెప్పానుగా, ఒక్కరోజు వడ్డీ కట్టడం లేట్ అయినా డబల్ వడ్డీ పడుతుందని. నువ్వు ఈ రోజు వడ్డీ కట్టడానికి కరెక్ట్ టైం రాలేదు, గంట లేట్ వచ్చావు. కాబట్టి నువ్వు ఇంకా 10,000 ఎక్కువ కట్టాలి. రామకృష్ణ గారు, మీరు చేస్తుంది చాలా తప్పండి, చాలా తప్పు. దేవుడు మొత్తం చూస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏ పోరా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా. వచ్చే నెల 2 నెలల వడ్డీ కట్టాలి, వెళ్ళిపో అని అంటాడు. తర్వాత రితీష్ తన వ్యాపారం దగ్గర వ్యాపారం చూసుకుంటూ అలా బాధపడుతూ ఉంటాడు. అంతలో అతని ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. రితీష్ జరిగింది మొత్తం అతని ఫ్రెండ్ శివకి చెప్తాడు. వెంటనే శివ ఇలా అంటాడు, రే రితీష్, ఎంత పనిచేసావురా, నీకు అసలు బుద్ధుందా? వాడి దగ్గర డబ్బులు తీసుకున్నావా? వాడి గురించి ఊరు మొత్తం తెలుసు, అయినా నువ్వు ఎలా తీసుకున్నావురా? ఒకసారి నేను వాడి దగ్గర డబ్బులు తీసుకొని నానా అవస్థలు పడ్డాను. నా ఆస్తి మొత్తం లాక్కున్నాడు వాడు. ఇప్పుడు నీ దగ్గర కూడా అదే పని చేస్తాడు. వాడికిలా కాదు, వాడి పని చెప్దాం అని తన ఫ్రెండ్కి ధైర్యం చెప్తాడు శివ. తర్వాత రితీష్, రే శివ, నాకు బండి కావాలరా, అర్జెంటు పని పడింది. సరేరా, నా బండి మెకానిక్ దగ్గర ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాలే. అరే, నాకు ఇప్పుడే కావాలరా, చాలా అర్జెంటు. మెకానిక్ దగ్గర అంటే వాడు రిపేర్ చేసే లోపు టైం అయిపోతుంది. సర్లే, రామకృష్ణ దగ్గర బండి అద్దెకి తీసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రితీష్ రామకృష్ణ దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి, నాకు బండి కావాలి అద్దెకి అని అడుగుతాడు. సరే తమ్ముడు, ఒక్క రోజుకి 2,000 అద్దె. నేను ఖాళీ బండి ఇస్తాను, నువ్వు నాకు ఇచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేసి ఇవ్వాలి. అలాగే ఆ బైక్ ఏ రిపేర్ వచ్చినా నువ్వే చేపించాలి. సరే అన్న, ఇదిగో 500 అడ్వాన్స్ గా తీసుకో. రేపు ఉదయం బండి తీసుకెళ్లేటప్పుడు మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను, సరేనా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రితీష్ వ్యాపారం చేస్తూ ఉండగా తన ఫ్రెండ్ బండి తీసుకుని వస్తాడు. అది చూసి వెంటనే రితీష్ రామకృష్ణ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఇదిగో అన్న, నీ బండి నాకు అవసరం లేదు, నా అడ్వాన్స్ డబ్బులు నాకు ఇచ్చేయి. అప్పుడు రామకృష్ణ ఇలా అంటాడు, చూడు తమ్ముడు,
ఒక్కసారి ఇచ్చిన మాట తప్పను. నాకు అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు ఎవ్వరికి తిరిగి ఇవ్వను. నీవు బండి అద్దెకు కావాలని చెప్పిన వెంటనే నీ కోసం బండి తీసి పెట్టాను. అదే బండి కోసం నిన్న ఇంకో వ్యక్తి వచ్చాడు. 1,00,000 రూపాయలు ఇస్తాను, ఆ బండి నాకు కావాలి అని అడిగాడు. నీకు మాట ఇచ్చానని చెప్పి నేను ఆ బండి ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడేమో నువ్వు వచ్చి నాకు బండి వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయని అంటున్నావు. డబ్బులు ఇవ్వడం ఏం కుదరదు. నువ్వే నాకు బ్యాలెన్స్ డబ్బులు, ఫుల్ ట్యాంక్ పెట్రోల్ డబ్బులు కూడా ఇవ్వాలి. ఇవ్వు. రితీష్ ఆ మాటలు విని ఏమీ చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళు వెళ్ళు. రేపు నెల వచ్చేటప్పుడు ఈ డబ్బులతో పాటు వడ్డీ డబ్బులు కూడా తీసుకొనిరా. తర్వాత ఒకరోజు రితీష్ తన వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అంతలో రామకృష్ణ అతని దగ్గరికి వస్తాడు. రామకృష్ణకి ఆ బండి దగ్గర వెరైటీ సమోసాలు కనిపిస్తాయి. వెంటనే వాటిని తీసుకొని తినేస్తాడు. అది చూసిన రితీష్ ఇలా అంటాడు, అయ్యో అయ్యో, అరే ఎంత పని చేసావన్నా, అవి మామూలు సమోసాలు కాదు, బంగారు సమోసాలు. ఆ 4 సమోసాలు 4 లక్షల రూపాయలు. ఈ సమోసాలు చేయడానికి నాకు 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడన్నా. ఇప్పుడు నేను ఆ బిజినెస్ మ్యాన్ కి ఏం సమాధానం చెప్పాలి? అన్నా నువ్వు వెంటనే నాకు ఆ 3 లక్షలు ఇచ్చేయి. ఏంటి తమ్ముడు, జోకులు చేస్తున్నావా? భలే కామెడీ చేస్తున్నావులే. అయినా బంగారు సమోసాలేంట్రా? బంగారు సమోసాలు నీ కంటికి నేను పిచ్చివాడ్లా కనిపిస్తున్నానా? అలా ఇద్దరు ఒకరితో ఒకరు వాదిస్తూ ఉండగా ఆ బిజినెస్ మ్యాన్ అక్కడికి వస్తాడు. ఏంటి రితీష్, నా సమోసాలు రెడీ చేసావా? ఇంకెక్కడ సమోసాలు సార్, ఇదిగో ఈయన మొత్తం ఆ సమోసాలన్నీ తినేశాడు. ఏంటి, నా సమోసాలు తినేసాడా? ఎంత పని చేసావు రితీష్. నా బంగారు సమోసాలు నాకు దక్కకుండా చేస్తారా? రితీష్, నిన్ను నా మనుషులతో చిత్రహింసలు పెట్టిస్తాను. నా 4 లక్షల రూపాయలు నాకు కట్టు. అయ్యో సార్, ఇందులో నా తప్పు ఏమీ లేదు సార్. ఇదిగో ఇతనే నేను ఎంత చెప్పినా వినకుండా ఆ సమోసాలు తినేశాడు సార్. ఇందులో నా తప్పు ఏమీ లేదు సార్. నన్ను నమ్ముకొని నా కుటుంబం ఉంది సార్, నన్ను వదిలేయండి అని వేడుకుంటాడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇందులో నీ తప్పు ఏమీ లేదు. వీడే నా సమోసాలన్నీ తినేశాడు. రేయ్, నా బంగారు సమోసాలు తయారు చేయడానికి రితీష్కి 3 లక్షల రూపాయలు ఇచ్చాను. వెంటనే ఆ డబ్బు కట్టు, లేదంటే నా మనుషులొచ్చి నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి నా ఇంట్లో నిన్ను పని మనిషిగా పడేస్తారు. ఆ మాటలు విన్న రామకృష్ణ భయపడతాడు. సార్ తప్పైపోయింది సార్. మిమ్మల్ని చూస్తుంటే చాలా పెద్దవారిలా ఉన్నారు. మీరు చాలా గొప్పవారు సార్. బంగారుతో సమోసాలు తయారు చేస్తున్నారంటే మీరు చాలా గొప్పవారు సార్. అదే గొప్ప మనసుతో నన్ను వదిలేండి సార్. ఆ సమోసాలకు మీరిచ్చిన 3 లక్షల రూపాయలు నేను ఇచ్చేస్తాను సార్ అని అక్కడి నుంచి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి బిజినెస్ మ్యాన్ కి ఇచ్చేస్తాడు. ఈరోజు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసానో ఏంటో 3 లక్షల రూపాయలు పక్క పడ్డాయి అని బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు రితీష్ తన వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అంతలో అతని ఫ్రెండ్ శివ అక్కడికి వస్తాడు. రే శివ, నువ్వు చెప్పినట్టుగానే నిన్న ప్లాన్ భలే వర్కౌట్ అయింది. ఆ రామకృష్ణ ఆడి దగ్గర మన డబ్బులు మొత్తం లాగేశాంరా. అవునరా, కారుకి మనం వేసుకున్న బట్టలకి మొత్తం అన్నిటికీ డబ్బులు కట్టేశాను. ఇక నుంచైనా వాడి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉండు. నిన్న మనకు వచ్చిన డబ్బుతో మంచి వ్యాపారం చేసుకుందాం. రితీష్ సరే అని ఇద్దరు కలిసి సంతోషంగా వ్యాపారం చేసుకుంటారు.